Hey guys, welcome back to my channel and welcome to a new vlog. A very happy Diwali to all of you. అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. మేమైతే దాంతరస్ రోజున జబలాలి టెంపుల్కి వెళ్ళాము. ఇది ఆల్రెడీ మీకు 2-3 టైమ్స్ చూపించాను కదా నా ముందు వ్లాగ్స్లో. సో యా, ఈ టెంపుల్ మీకు తెలుసు. బయట ఫుల్గా లైట్స్తో అది డెకరేట్ చేశారనమాట. చాలా బాగుంది చూడడానికి. ఇక్కడ రంగోలీస్ కూడా వేశారు దివాళీ అని. అవును, దివాళీ ఇన్ దుబాయ్. ఇక్కడ అంతా దుబాయ్ అంతా ఇలాగే ఉంటుంది, మొత్తం లైట్స్. దివాళీ రోజునే మా పేరెంట్స్ యానివర్సరీ అనమాట. ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియో చూసే ఉంటారు. ఒకవేళ చూడకపోతే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, డూ చెక్ ఇట్ అవుట్. సో మా పిన్ని అంటే మా ఫస్ట్ పిన్ని, మా మమ్మీకి 2 sisters అనమాట. సో షీ ఆర్డర్డ్ అ కేక్ ఫర్ మై పేరెంట్స్. మా అమ్మకి మలై కుల్ఫీ చాలా ఇష్టం అని చెప్పి ఆ కేక్ ఆర్డర్ చేసింది. టేస్ట్ అసలు చాలా అంటే చాలా బాగుందనమాట. FNP UAE వెబ్సైట్లో ఆర్డర్ చేసింది అనమాట. హ్యాపీ దివాళీ గైస్. బర్దుబాయ్, మన్కూల్, కరామా అటు సైడ్ చాలా మంది ఇండియన్స్ ఉంటారు అండ్ ఇంకా చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు అనమాట. రోడ్స్ మొత్తం లైట్స్ అండ్ జనాలు హడావిడి, ఇంకా ఫుల్ ఇండియాలో ఉన్నట్టే ఉంటుంది వైబ్ అంతా అక్కడ. పెట్టుకున్నారు అదే బర్దుబాయ్లో నాకు ఇక్కడే ఉంది. నాకైతే ఈసారి దివాళీ నచ్చింది. అంటే మళ్ళీ చాలా ఇయర్స్ తర్వాత దుబాయ్లో సెలబ్రేట్ చేసుకోవడం కదా, అండ్ దట్ టు వీ సెలబ్రేటెడ్ విత్ అవర్ ఫ్యామిలీ ఫ్రెండ్స్. సో ఇట్ వాజ్ ఈవెన్ మోర్ స్పెషల్. 12 to 13 years నుంచి ఉన్న ఫ్రెండ్స్ అనమాట. సో నా చిన్నప్పుడు వీళ్ళతోనే సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం ఎవ్రీ ఇయర్ దివాళీ అంటే దుబాయ్లో ఉన్నప్పుడు. అండ్ మళ్ళీ ఇలా చాలా ఇయర్స్ తర్వాత అందరం కలిసి సెలబ్రేట్ చేసుకోవడం, ఇట్ వాజ్ వెరీ నైస్. క్రాకర్స్ కాల్చడం బాగా ఇంట్రెస్ట్ ఉండేది నాకు లాస్ట్ ఇయర్ దాకా. బట్ ఎందుకో లాస్ట్ ఇయర్ నుంచి నాకు అంత ఇంట్రెస్ట్ రావట్లేదు. జస్ట్ అలా అందరూ కాల్చడం చూసి ఎంజాయ్ చేస్తున్నాను అంతే. సో అందుకే నేను 1 to 2 క్రాకర్స్ అలా కాల్చాను అంతే. ఈసారి పెద్దగా ఏం కాల్చలేదు. ఏ గట్టిగా వచ్చేసా, కంగారు పడగ. ఇండియాకి ఏం తక్కువ కాదన్నట్టు కాల్ చేస్తున్నారు. గైస్, అందరూ నా వీడియో బయట చూస్తున్నారు. నేను ఈ పిల్లలతో లోపల ఉన్నాను. నన్ను గ్రూప్ ర్యాగింగ్ చేయాలని ఫిక్స్ చేసుకున్నారు వాళ్ళందరూ. సో నాకు నా ఓన్ వీడియో చూస్తే నాకు సిగ్గు వచ్చి, ఎందుకు దేనికి, నా ఓన్ వీడియో నాకు చూసుకుంటే సిగ్గు వస్తుంది. అందుకే సిగ్గు తట్టుకోలేక లోపలికి వచ్చేసాను గైస్.
ప్రెజెంట్ అయితే ఇంత చెప్పగలుగుతాను. ఏం చెప్పానో ఎలా చెప్పానో నాకైతే తెలీదు. ఐ టోల్డ్ యూ గైస్ ఇట్స్ మై వీడియో ఇంకా లాస్ట్ కి వచ్చేసింది అనగా బయటకు వచ్చి చూసాను అనమాట. జస్ట్ అందరి రియాక్షన్స్ ఎలా ఉన్నాయని. మై పేరెంట్స్ ఫెల్ట్ రియలీ హ్యాపీ ఆఫ్టర్ వాచింగ్ దట్ వీడియో విచ్ మేడ్ మీ ఆల్సో ఈవెన్ మోర్ హ్యాపీయర్. 26 వెడ్డింగ్ యానివర్సరీ. తీసేయండి అది. And that's all for this video guys. Hope you all enjoyed watching this video. మీ ఫ్రెండ్స్ ఎవరైనా దుబాయ్లో ఉంటే నా వీడియోస్ షేర్ చేయండి so that it may be helpful for them or they may relate to a few things also. Don't forget to like, share and comment your thoughts down below. Subscribe to my channel and hit the bell icon to get all the notifications. See you guys in my next vlog. Bye. Take care.